ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలవడమే కాకుండా పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచి దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించినందుకు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో యువ పరిచయ సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీకాంత్ రాయల ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి బాణాసంచా పేల్చి పవన్ కళ్యాణ్ పేరుపై అర్చన చేయించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రాయల్ మాట్లాడుతూ 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ శాసనసభ సభ్యుడిగా గెలవాలని వెంకటేశ్వర స్వామికి మొక్కానని, ఆ కోరిక తీరినందుకు నేడు వెంకటేశ్వర స్వామికి 101 టెంకాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇంతింతాయి వటుడింతాయి అన్న చందాన రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా సుస్థిర స్థానం సంపాదించారని, ఆయన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ దేదీప్యమానంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బరిజ సంఘం నేతలు తిరుమలశెట్టి సుబ్బారావు, సీతా వెంకట సుబ్బయ్య, రెడ్డిచెర్ల రామకృష్ణ, యనమల సుధాకర్, జాండ్లవరం చలపతి, సీతా బాలాజీ, లక్కడి శ్రీరాములు, తోట జనార్దన్, లాయం బాబాయ్, లక్కడి వంశీ, పవన్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 70,000 పెన్షన్ మెజార్టీలో గెలిచింది. దాని సందర్భంగా ఈరోజు 101 టెంకాయ కొట్టి మొక్కుబడి తెచ్చుకున్నాం. ఆయన కుటుంబ సభ్యుల మీద ఆయన మీద ఆయన బాగుంటే రాష్ట్రం మొత్తం బాగుంటుంది. జనకుల కోసం రేణు దేశాయ్, అన్నా విష్ణువ, అఖిరానంద శ్రీనివాసాయ శ్రీకాంత్ రాయల్ బద్వేల్ నియోజకవర్గ యువ పరిచయ సంఘం అధ్యక్షుడిగా గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 2019లో పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సభ్యుడిగా పోటీ చేసి భీమవరం గాజువాకలో ఓడిపోయిన తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 2024 ఎన్నికలలో జనసేన పార్టీ అధినేత ఎమ్మెల్యేగా ఎన్నికైతే 101 టెంకాయ కొడతానని మొక్కుకున్నాను. ఆ కోరిక ఈరోజు నెరవేరినందుకు గాను ఆ వెంకటేశ్వర స్వామి వారికి సర్వదా కృతజ్ఞతగా ఉంటూ ఈరోజు ఆ మొక్కుబడి తీర్చుకుంటున్నాము. దానికి సహకరించిన మా కుల సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు ఎన్డీఏ భాగస్వామిలో కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిరూపించుకొని వారి పక్షాన పోరాడి వారి సమస్యలకై అనునిత్యం ఎలుగెత్తి అసెంబ్లీలో పోరాడవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని మరీ ఈ సందర్భంగా కోరుతున్నాము. జనసేన కార్యకర్తలకు ముఖ్యంగా పిలుపునిచ్చేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ప్రతినిత్యం అనునిత్యం కష్టపడి వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చవలసిందిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి రాజకీయాలలో చిరస్థాయిగా నిలబడి ఎన్నో ఉన్నత పదవులు సాధించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు దోహదపడవలసిందిగా మరీ కోరుతున్నాము.